ఈరోజు బగారా రైస్ చేసుకుందాం. బగారా రైస్ కావాల్సిన ఐటమ్స్: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తెల్లగడ్డ పేస్ట్, పుదీనా, బిర్యానీకి సామాన్లు, కొత్తిమీర, షాజీరా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి బగారా రైస్కి. దాంతో మనకి టేస్ట్ బాగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీనికి కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక పుదీనా ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఏదైనా సిమ్లో వంట చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్స్లో పెట్టుకొని కర్రీ కొంచెం టేస్ట్ బాగా రాదు. సిమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి. మసాలా అంతా వేగినాక మనం ముందుగా ఒక 2 డబ్బాలు బియ్యం కడిగాను. 2 డబ్బాలకి 4 డబ్బాలు వాటర్ పోస్తాము. ఇదంతా దీంట్లో వేసుకోవాలి. రైస్కి సరిపడా సాల్ట్. ఎక్కువసేపు కలుపుకోకూడదు, బియ్యం ముక్కలు అయిపోతుంది. లైట్గా కలుపుకోవాలి. ప్రెషర్ పోయింది. చాలా బాగుంటుందండి రైస్ ఇది. దీంట్లో కర్రీ, పన్నీర్ కర్రీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి 10 మినిట్స్లో రెడీ అవుతుంది బగారా రైస్. చాలా టేస్ట్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, అందరికీ బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి.